హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ క్రియేటర్స్. మళ్ళీ వచ్చేసాను మీ ముందరికి. ఏంటంటే చికాగో పార్ట్ టూ అని చెప్పాలా, వ్లాగ్ 2 అని చెప్పాలా, చికాగో 2లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా, ఏదైనా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రోమో చూడగానే మీకు అర్థమవుతుంది వీడియో ఎంత క్రేజీగా ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది అనేది, ఎంత క్రేజీగా ఎంత ఎంటర్టైన్మెంట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటివరకు లైక్ కొట్టని, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మా వీడియో గురించి చెప్తా, ఈ వీడియోలో ఏమేమి ఉపయోగపడుతున్నా, నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఉపయోగపడుతున్నా అనేది మీకు చెప్తా. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏమేమి ఉపయోగపడుతుంది చెప్తున్నా. ఈ వీడియోలో ఏంటంటే మనం మొన్న చూపించే కంటిన్యూ పార్ట్. ఇప్పుడు మనం మిలీనియం పార్క్ పోతున్నాం. పోయే దాంట్లో బిల్డింగ్స్, రోడ్, చికాగో ఎట్లుంటుంది, ఆ వాతావరణం ఎట్లుంటుందని చెప్పబోతున్నా. నెక్స్ట్ ఆ నుంచి మనం ఎక్కడ పోతే ఏంటనేది వీడియో లాస్ట్కి చెప్పబోతున్నా. ఇప్పటికంటే ఇది వీడియో మనం వెళ్ళిపోవాలి వీడియోలోకి. ఎంత ఎక్కువ చెప్తే అంత లాగ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో నచ్చితే లైక్ కొట్టాను, కుదిరితే కామెంట్ కొట్టాను, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టాను. అలా ఇచ్చి ఆడిస్తా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లాగ్ చేయకుండా. బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మిలీనియం పార్క్ వెళ్తున్నాం. మీకు ఇంతకుముందు చూపించిన పార్ట్ 1లో కంటిన్యూ నుంచి రోడ్ క్రాస్ చేసి మనం ఎలా అవుతున్నాం. అలాగే రోడ్ క్రాస్ చేసి మనం బిల్డింగ్స్ చూపిస్తాం మీకు, షాపింగ్ మాల్స్, షాప్స్ అవి చూపిస్తా, స్టోర్స్. ఇప్పుడైతే మనం మిలియన్ పార్క్ ఎలా పోతున్నాం. వెళ్ళే దాంట్లో ఏమేమి వస్తాయి, బిల్డింగ్స్ ఎట్లున్నాయి ఏమైనా చూపిస్తాయి, ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చికాగో ఎట్లున్నాయి, వాతావరణం ఎట్లున్నా అనేది చెప్తాను మీకు. నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్న తర్వాత వాతావరణం ఎట్లుందని ఫీల్ కాలేకపోతున్నా. అదైతే ఫుల్ చలి ఉండే, -20 ఏముండే, -20 అనుకుంటే ఫుల్ చలి ఉంది. ఆ చలిలో ఏదో చేతిలో గ్లౌజులు గడ్డ పట్టేటట్టున్నాయి. అయినా మేము వెళ్ళాలి చూడాలని చెప్పి స్టంట్ చేసి మరి వెళ్ళాము. పెద్ద డేంజర్ స్టంట్. బిల్డింగ్స్ అయితే చూస్తున్నా చాలా పెద్దగా ఉన్నాయి. ఆ ముందరికి ఎంత పెద్దగా ఉన్నది చూస్తున్నా. దూరం నుంచి చిన్నగా అనిపిస్తున్నాయి, దగ్గరకు పోతే చాలా పెద్దగా ఉంటాయి బిల్డింగ్స్. చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి బిల్డింగ్స్. అంత పెద్దగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మన కాగితం ఉంటాయి కానీ మరి అంత పెద్దగా ఉందో. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఇంకొక బిల్డింగ్ ఉపయోగపడుతుంది. అది మాత్రం చాలా క్రేజీ ఉంటాయి. ఎన్ని ఫ్లోర్లు ఉంది ఆ బిల్డింగ్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడైతే మనం కంటిన్యూ పోదాం. చాలా దూరం వెళ్ళాలి. ఆ నుంచి ఇంటికి ఎంత 2 మైల్స్ 3 మైల్స్ ఊపించింది. ఇక మేము నడుచుకుంటానే వెళ్తున్నాం, అట్లా ఎంజాయ్ చేసుకుంటా, ముచ్చట్లు వేసుకుంటా, ఫోటోలు ఇవ్వకుండా, ప్లేసెస్ చూసుకుంటా, బిల్డింగ్స్ చూసుకుంటా, వాటి గురించి మాట్లాడుకుంటా వెళ్తూ ఉన్నాం. అట్లా మీకు అలాగే ఫస్ట్ పార్ట్లో చెప్పిన కార్ పెట్టామని, ఊకే కాయం వేసుకొని వెళ్తామని చెప్పి అట్లా నచ్చుకుని వెళ్తాం. ఇవన్నీ కథలు ఆడుతుంది వేస్తారు. హాయ్ చెప్తుందండి, కథలు ఆడుతున్నాను బాగా. ఒకసారి కొట్టాలి. పక్కన ఎవరు అనిపించిన ఎవరు మాత్రం అడగకండి. ఆమె ఎవరో మాకింది తెలియదు, అట్లా పక్కన అనిపించింది. మా వాళ్ళు అయితే పీస్ మిఠాయి తీసుకున్నాం, నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాం. తినుకుంటా బాగుంది అట్లా టైంపాస్కి. స్వీట్ కార్న్ అబ్బా వేరే ఉంది స్వీట్ కార్న్. మా ఊరిలో స్వీట్ కార్న్ తీసుకున్నాం. అటు ఎక్కువ అప్పుడప్పుడు దెబ్బ చేస్తున్నాం. ఏమన్నా ఫోటోలు దించామంటారు, 30-40 ఫోటోలు దిగుతారు ఏం పని లేక. మమ్మల్ని దించాలంటే ఒక ఫోటో దించితే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తాయి. ఏం నాన్న బ్యాక్గ్రౌండ్. ఇదైతే క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా ఉంది. అంత పెద్ద చూద్దాం ఫస్ట్ టైం. అంతకు న్యూయార్క్లో విషయం మళ్ళీ ఇప్పుడు చికాగోలో చూస్తున్నా. అది మళ్ళీ పీస్ మిఠాయి అంట. ఏం పని పోవడానికి, ఏ దొరికినావు మాకు తినిపోతూ. ఇందాకనే స్వీట్ కార్న్ మళ్ళీ పీస్ మిఠాయి అంట. ఇప్పుడైతే మా ఈ మెట్లకి పోవాలి పైకి.
మీకు ఇప్పుడు మొత్తం చాలా క్రేజ్ ఉంటే అలా ఇప్పుడు మిలినియం పార్క్ అనేది చూపిస్తాను మీకు. లోపలికి పోయినా లోపలికి పోతే ఏం చేసినా మీకు చూపిస్తా. ఇవైతే మనం ఎగ్దాం పైకి. ఫస్ట్ మాకు ఒకటి అనిపించింది అదేమో అనుకున్నాం, కానీ అది కాదు పక్కకు ఉంది. మీకు చూపిస్తున్నా. ఫస్ట్ మేము ఆ బిల్డింగ్ చూసి అదేనేమో అనుకున్నాం, కాదంటే పక్కకు ఉంది. మా వాళ్ళు చూపించిన పక్కకు ఉందని. ఇవైతే ఇట్లా పోయి రైట్ తీసుకొని అట్లా కొంచెం ముందుకు నడిచి మళ్ళీ రైట్ తీసుకుంటే బిల్డింగ్ అనిపిస్తుంది. బిల్డింగ్ అంటే పార్క్ అనిపిస్తుంది. చూసాక మీరే షాక్ అవుతుంది. దాని పార్క్ అనుకుంటున్నాను, మీరే షాక్ అవుతుంది. చుట్టుపక్కల బిల్డింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఒక క్లోజప్ వేసుకున్నాం పార్క్ని. క్లోజప్ ఏదా బాబు, కెమెరానే నీకు వస్తుంది అసలు మనుషులకి. క్లోజప్ ఏది అది వీడియో అదేమో నడుచుకుని అవుతుంది పెద్ద మంచి స్టోపు. పగలేదు ఊరికే అది వస్తుంది. పగలేదు ఒక వచ్చేసిన వచ్చాం అట్టున్నాం. రాలే ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు రాలే చా అలానే చూస్తుంది అబ్బా ఎంతసేపు. మాకు ఎప్పుడు అల్లాలో అలవాటు లొకేషన్ ఏది ఉండే. ఇప్పుడు వచ్చేసినాం. ఇప్పుడు మీకు చూపిస్తాం మిలినియం పార్క్ని. కనిపించింది అది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మిలినియం పార్కు. అయితే ఏంటంటే అది క్లోజ్ ఉంది. లోపల వర్క్ జరుగుతుందంటే క్లోజ్ చేసిన లేకపోతే లోపల చూపించుతుంది. క్రేజీగా ఉంటాయంట, చాలా మంచిగా ఉంటాయంట. దాని పార్క్ అని నేను గెలుస్తాను. నాకేం తెలియదు. మీకు గెలిస్తే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. దాని మీద మొత్తం చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అని కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆ ఫోటో ఏదో మంచిగా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాయి. ఇట్లా క్లియర్ అనిపిస్తుంది. ఏదో ప్రింట్ చేసినట్టు వస్తుంది. అది అందుకే మేము ఫోటోలు దిగినాం. ఛాన్సే బాగా నిల్చొని బయట చూసి ఫోటోలు దిగి అది చేసి నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్తాం. అదేంటంటే మీ క్లాస్కి చెప్తా. ఇదైతే స్కేటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మంచిగా. మాకేం చేయాలని కానీ టికెట్లు సాయంత్రం ఉన్నాయంట. సాయంత్రం వెళ్దాం అనుకున్నాం, అందుకే నేను చేయలేకపోయినాం. నెక్స్ట్ సారి వీలైతే ట్రై చేసా వీడియో వెళ్తా. నాకైతే ఆ స్కేటింగ్ ఎట్లా చేస్తాం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇది అయిపోగానే ఏకి వెళ్తాం ఏననేది మీకు నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూగా చూపిస్తా. కానీ మీకు ఏకి వెళ్తాం ఏననేది నేను చెప్తాను మీకు ఇప్పుడు వీడియో ఎండింగ్లో. మీరైతే మిలినియం పార్క్ చూసిన ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ పెట్టండి, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అది నేను చూపించుకుని నేను ఇంకా లేదు మా వాళ్ళు ఎట్లా డాన్స్ చేస్తున్నారు ఏం పర్లే మా వాళ్ళు. మీరు అయితే చూసారా మీకు వీడియో మొత్తం చూపించిన. లోపలికి అయితే పోలేదు ఎందుకంటే అది క్లోజ్ ఉందని చెప్పిన. ఏదో వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనం స్కైటెక్ వెళ్ళబోతున్నాం. స్కైటెక్ అనేది ఒక బిల్డింగ్ 150 ఫ్లోర్లోనే ఉంటుంది. ఆ నుంచి చూస్తే చికాగో మొత్తం కనిపిస్తుంది. మనం ఫోటోలు కింద గ్లాస్ ఏరియా ఉంటుంది. అది నిల్చుంటే ఎంత భయం ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. మీకు చూపిస్తా వీడియోలో. నెక్స్ట్ వీడియో అదే ఫ్రెండ్స్. ఆ వీడియో అయినా తొందరలో మీ ముందర తీసుకురాబోతున్నా. ఎందుకంటే మేము అది ఫోటోలు దిగినాం అన్నీ చేసినాం. కానీ మాకు కొంచెం భయం ఉంది. బిల్డింగ్ ఆ గ్లాస్ వాళ్తే డైరెక్ట్ కిందకే మొత్తం రోడ్ మీద పడతాం. భారీ ఇక ఉంటా పీస్లో అయితే అర్థం కాల సిచ్యువేషన్. కానీ నాకు భయం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా స్టిల్ ఇచ్చుకున్న ఫోటోలు దిగిన అలా ఫోటోలు మీకు ఇచ్చిన రీల్స్లలో. నీకు ఆ వీడియోలో కింద మళ్ళీ వెళ్తా ప్రోమో కింద ఫస్ట్లో. ఆ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంది. ఇది కింద చాలా క్రేజీగా ఉందని నేను అనుకున్నా. కాబట్టి ఇప్పటివరకు లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందని. ఇప్పటికైతే ఈ వీడియో ఫ్రెండ్స్ మా ఇంకో పార్ట్లో ఇంకో వ్లాగ్లో